గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ యొక్క స్మార్ట్ వాచ్ బోట్ వేవ్ ఎలక్ట్రా. ఈ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. 1799 రూపాయలు బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి, సెన్సార్ సపోర్ట్ తోటి, IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ అయితే చేస్తారు. అమెజాన్లో అయితే ఉంది. అలాగే మనకు వేరే కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. బై చేయాలైతే అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీరైతే బై అయితే చేయొచ్చు. ఈ యొక్క వీడియోలో మీకు ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసేయండి, తర్వాతకి రివ్యూ అయితే చూసేయండి. బాక్స్లో మీరు చెక్ చేసినట్లయితే మనకు ఒక స్మార్ట్ వాచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక మీరు చూడొచ్చు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఈ 1 year వారంటీ కార్డ్, మరొక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వాచ్కి సంబంధించింది బోట్ ప్రొడక్ట్స్ యొక్క బ్రౌచర్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బోట్ స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు. వేవ్ ఎలక్ట్రా ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అలాగే డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీలో మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు. బిల్డ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా మీరు చూస్తే ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు స్క్వైర్ షేప్ డిజైన్ తోటి అండ్ ఎడ్జ్లో వచ్చేసరికి రౌండెడ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా స్మూత్ రౌండ్ ఎడ్జెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సార్స్ అయితే కనబడుతుంది. దాని కిందనే మన ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇలా వచ్చేసరికి ఫ్రేమ్ చెక్ చేసినట్లయితే అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. అండ్ అలాగే ఈ స్మార్ట్ వాచ్ రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లెఫ్ట్ సైడ్ చెక్ చేసినట్లయితే స్పీకర్ అయితే ఉంది. దాని కిందనే మనకు మైక్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే వస్తుంది కాబట్టి మైక్ కూడా సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ స్ట్రాప్స్ గురించి మాట్లాడుకోవాలంటే సిలికాన్ స్ట్రాప్స్ 22mm అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా ఈ స్ట్రాప్స్ చాలా బాగా అయితే ఉన్నాయైతే చెప్పుకోవచ్చు. స్ట్రాప్స్కి ఒక భాగాన చివరన వచ్చేసరికి బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. మీకు చూడడానికి ప్రీమియం కలర్లో అయితే కనబడుతుంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ వేరే కలర్స్ కూడా కావాలనుకుంటే ఉండడం అయితే జరిగిందనమాట. బై చేయాలనుకుంటే బై అయితే చేయొచ్చు. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఇది 2.5D కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే డిస్ప్లే సైజు సరికి 1.81 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అది కూడా HD డిస్ప్లే సైజు. 550 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ చేశారు. మీకు అవుట్డోర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకు విజిబుల్ అయితే కనబడుతుంది. మరి ఈ స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బీటీ కాలింగ్ ఒకసారి డెమో అయితే వినండి. హలో బ్రో. బ్రో ఎలా ఉంది? వాయిస్ వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా బ్రో? వాయిస్ వినబడుతుందా? తక్కువ వస్తుందా? అదే వాల్యూమ్ కూడా పెట్టినా. అంటే నేను కొత్త వాచ్ నుంచి మాట్లాడుతున్నా. వాల్యూమ్ ఎక్కువనే ఉంది, అయినా కానీ వినబడట్లే. చిన్నగా వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? ఓకే ఓకే, క్లియర్ అయితే ఉంది కదా? ఓకే. బీటీ కాలింగ్ నేను చేసినప్పుడు మా యొక్క ఫ్రెండ్కి తను చెప్పింది ఏంటంటే కొంచెం లౌడ్గా మాట్లాడండి బ్రో, కొంచెం వినబడట్లేదు అయితే అనడం అయితే జరిగింది. తను వచ్చేసరికి ట్రాఫిక్లో అయితే ఉన్నాడు. సో ట్రాఫిక్లో ఉన్నప్పుడు కొంచెం లౌడ్గా అయితే ఇలాంటి కన్వర్సేషన్ అయితే జరిగిందనమాట. సో అందుకని నేను దగ్గర పెట్టుకొని మాట్లాడడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. అప్పుడు చాలా క్లియర్గా వినపడబడుతుంది అయితే తనైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనం బీటీ కాలింగ్ సపోర్ట్ వస్తుంది. డైల్ ప్యాడ్ అయితే అవుతుంది కదా, డైల్ ప్యాడ్లో మనకు నెంబర్ తెలిసిన ఈజీగా అయితే మనం అయితే కాల్ అయితే చేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే 50కి పైగా సేవింగ్ కాంటాక్ట్స్ అయితే చేసేసుకోవచ్చు. మరి ఎలా సేవింగ్ కాంటాక్ట్స్ చేసుకోవాలంటే వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది, బోట్ వేరబుల్. ఈ యొక్క యాప్ ప్లే స్టోర్లో కానీ అలాగే యాప్ స్టోర్లో కానీ అయితే డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. కనెక్ట్ చేసేసుకున్న తర్వాత అక్కడ మీకు యాక్సెస్ అయితే వస్తుంది. అప్పుడు మీరు కాంటాక్ట్స్ అనేవి స్ట్రింక్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా స్ట్రింక్ చేసుకోవడమే కాదు, వాచ్ ఫేసెస్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో 20 వాచ్ ఫేసెస్ అయితే ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్బిల్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి,
20 వాచ్ ఫేస్ ఇన్బిల్ట్ అనేది వేరే వాచెస్లో నేనైతే చూడలేదు. ఈ స్మార్ట్ వాచ్లో మాత్రమే మనకు 20 వాచ్ ఫేసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది బెస్ట్ అయితే అంటాను. చాలా మంచి వాచ్ ఫేసెస్ డిజైన్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనం అయితే చూడొచ్చు. ఇన్బిల్ట్ వాచ్ ఫేసెస్ మీకు నచ్చలేదని కూడా క్లౌడ్ బేసెస్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు నచ్చిన ఓన్ ఇమేజ్ అయినా, మన ఇంట్లో చిల్డ్రన్స్ వేరే ఉన్న ఏ ఇమేజ్ అయినా కానీ మీరైతే కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. కానీ డిస్ప్లేలో వచ్చేసరికి బెజల్స్ అనేవి మనకు బాటమ్ పొజిషన్లో చాలా థిక్గా అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట గైస్. సో టాప్ అండ్ సైడ్కి వచ్చేసరికి బెజల్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి, కానీ బాటమ్ పొజిషన్లో బెజల్స్ అనేవి ఎక్కువ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. వాచ్ ఇన్ బిల్ట్ గేమ్స్ తోటి అయితే వస్తుంది. మనకు ఒక 2 గేమ్స్ అయితే ఇచ్చారు. మీకు బోర్ కొట్టినప్పుడల్లా మీరు ఆ గేమ్స్ అయితే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్ వాచ్ సెన్సార్ సపోర్ట్ అయితే ఉంది కదా, మనకు అన్ని రకాల సెన్సార్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రీత్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SpO2 హార్ట్ రేట్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను SpO2 హార్ట్ రేట్ని అయితే నేను చెక్ చేశాను. నా యొక్క రిస్ట్కి పెట్టుకొని చెక్ చేసి విత్ ఆక్సిమీటర్ని అయితే ఆక్సిమీటర్ తోటి కంపేర్ అయితే చేశాను. ఆక్సిమీటర్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా చాలా దగ్గరగా కూడా కాదు. అండ్ ఏదైతే హార్ట్ రేట్ అయితే ఉందో 100కి 100 పైగా అయితే చాలా మ్యాచ్ అయితే అయింది. అండ్ ఏదైతే SpO2 అయితే ఉందో జస్ట్ 1% డిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఈ యొక్క సెన్సార్స్ చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయని అయితే మనం అయితే ఈజీగా అయితే అర్థమైతే చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ మనకు IP68 వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. స్వెట్ అండ్ డస్ట్ ఇలా మనకు అన్ని సపోర్ట్ అయితే ఇచ్చారు. మీకు 1 మీటర్ వరకు వెళ్ళినా కూడా ఈ స్మార్ట్ వాచ్ వాటర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ ఇలాంటి మంచి స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని జస్ట్ 1799 రూపాయలు ఈ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ అయితే చేశారు బోట్ కంపెనీ నుంచి. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ బై చేయాలనుకుంటే మీరు బై చేయొచ్చు. వేరే అదర్ కలర్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ కలర్ కూడా అయితే మీరు బై అయితే చేసేసుకోండి భయ్యా. ప్రైస్ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి. సో ఒకవేళ బై చేయాలి తక్కువ బడ్జెట్లో అంటే మాత్రం ఈ స్మార్ట్ వాచ్ గుడ్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. బోట్ వేవ్ ఎలక్ట్రా. సో మరి బై చేయాలనుకుంటే బై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. ఈ వీడియోకి లైక్ ఇస్తారని, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.